ఫోకస్ నేను ఆశ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా కుంభకోణం వ్యవహారం ముప్పు తిప్పలు పెడుతోంది. ముడా స్కామ్ నుంచి బయటపడేందుకు సిద్ధరామయ్య ఎంతగా ప్రయత్నించినా ఈ కేసు మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ముడా కుంభకోణంలో సాక్ష్యాలు తారుమారు చేశారని సిద్ధరామయ్యపై మరో ఫిర్యాదు దాఖలైంది. తాజా ఫిర్యాదులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పేరును సైతం జోడించడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ముడా కుంభకోణం కేసు నుంచి బయటపడేందుకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎంతగా ప్రయత్నించినా ఆయన్ను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిద్ధరామయ్యను ముడా స్కామ్ ముప్పు తిప్పలు పెడుతోంది. ముడా స్కామ్లో సాక్ష్యాలను తారుమారు చేశారని సిద్ధరామయ్యపై తాజాగా ఓ ఫిర్యాదు నమోదైంది. ముడా కేసులో ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ సిద్ధరామయ్యపై ఈడీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పేరును సైతం జోడించడం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. ముడా కుంభకోణం కేసులో విచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని పదే పదే చెబుతున్నారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య ప్రజలు అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంతకాలం రాజకీయాల్లో ఉండడం అసాధ్యమని అన్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే ముడా సభ్యుడు దేవగౌడకు నిజం ఏమిటో తెలుసు కాబట్టే వేరే పార్టీలో ఉన్న నిజం చెప్తున్నారని అన్నారు. ముడా కుంభకోణం వ్యవహారంలో దేవగౌడ సైతం సిద్ధరామయ్యకు మద్దతుగా మాట్లాడి బీజేపీపై విరుచుకుపడ్డారు. దీంతో దేవగౌడకు సిద్ధరామయ్య ధన్యవాదాలు తెలిపారు. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబంపై ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో తనకు ముడా కేటాయించిన ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తున్నట్లు సీఎం సతీమణి ఇటీవలే ప్రకటించారు. సీఎం సతీమణికి ఇచ్చిన భూములను తిరిగి తీసుకునేందుకు ముడా కూడా అంగీకరించింది. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిద్ధరామయ్య తప్పు చేయకపోతే తన సతీమణి భూములను తిరిగి ముడాకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించాయి. అయితే దీనిపై సిద్ధరామయ్య విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ఆ భూముల కారణంగా తన సతీమణి ఎన్నో అవమానాలకు గురైందని, అందుకు వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆమె నిర్ణయించుకుందని వెల్లడించారు. ఈ విషయంలో తన సతీమణి నిర్ణయంపై తాను ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ముడా కుంభకోణ వ్యవహారంలో అంతకుముందు కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తుకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించగా సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. మరోవైపు ముడా కుంభకోణం కేసులో సిద్ధరామయ్య సహా పలువురిపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఓవైపు ముడా కుంభకోణంపై దర్యాప్తు కొనసాగుతుండగానే తమకు ముడా ద్వారా లభించిన భూములను తిరిగి ఇచ్చేస్తున్నట్లు సిద్ధరామయ్య సతీమణి ప్రకటించడంతో ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. కానీ విపక్షాలు మాత్రం సీఎం సిద్ధరామయ్య తప్పు చేసినట్లు అంగీకరించారు. బదులుగా సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని పట్టుబడుతున్నాయి. కానీ సిద్ధరామయ్య మాత్రం తాను తప్పు చేయలేదంటూ, అలాంటప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముడా కుంభకోణంలో సాక్ష్యాలు తారుమారు చేశారంటూ సిద్ధరామయ్యపై ఈడీకి ఫిర్యాదు చేయడంతో సిద్ధరామయ్యకు మరో కొత్త సమస్య మొదలైంది. ముడా కుంభకోణం వ్యవహారంలో తనను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయని సిద్ధరామయ్య పదే పదే చెబుతున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తన సతీమణి నుంచి తీసుకున్న భూములకు బదులుగానే ముడా వేరువేరు ప్రాంతాల్లో భూములను కేటాయించిందని చెప్తున్నారు. ఇందులో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదని సిద్ధరామయ్య ఇప్పటికే తెలిపారు. అయితే ముడా తీసుకున్న భూముల విలువకు, తిరిగి సీఎం సతీమణికి కేటాయించిన భూముల విలువకు చాలా వ్యత్యాసం ఉందని పలువురు సామాజిక కార్యకర్తలు సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే కేసు నుంచి బయటపడేందుకు ముడా సిద్ధరామయ్య సతీమణికి ఇచ్చిన భూములను సైతం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. అయినప్పటికీ ఈ కేసులో సిద్ధరామయ్యపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాల డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్యను ముడా కుంభకోణం వదిలిపెట్టడం లేదని, ఆయనకు ఇదొక పెద్ద సమస్యగా మారిందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం సిద్ధరామయ్యను కష్టాల పాలు చేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా కర్ణాటక రాజకీయాలను షేక్ చేస్తోంది ముడా కుంభకోణం.
ఈ కేసు నుంచి బయటపడేందుకు సిద్ధరామయ్య చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడం లేదు. మరి ఈ కేసు సిద్ధరామయ్యను ఇంకా ఎన్ని తిప్పలు పెడుతుందో చూడాలి మరి. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.